హాయ్ అండి, వెల్కమ్ టు హితేష్ అండ్ Danish క్రియేటివిటీస్. ఈరోజు మన రెసిపీ పులిహోర తయారీ విధానం. దానికి కావాల్సిన పదార్థములు: 2 టమోటాలు సన్నగా తరిగినవి, 4 పచ్చిమిర్చి పొడుగ్గా కట్ చేసినవి, 2 ఆనియన్స్ని సన్నగా కట్ చేసినవి, వెల్లుల్లి రెమ్మలు కచ్చగచ్చగా దంచినవి, వేయించిన పల్లీలు, కొత్తిమీర కొద్దిగా, పులిహోర ప్యాకెట్ మసాలాని ఇందులో యాడ్ చేస్తున్నాను. తర్వాత 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, కరివేపాకు 2 రెమ్మలు, ఎండుమిర్చి 3. తర్వాత స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకున్న తర్వాత 3 టేబుల్ స్పూన్ ఆయిల్ను ఇందులోకి యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా 3 టేబుల్ స్పూన్ ఆయిల్ని ఇందులోకి వేసుకున్న తర్వాత ఆయిల్ బాగా హీట్ ఎక్కివ్వాలి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత మనం 1 టేబుల్ స్పూన్ ఆవాలను తీసుకున్నాం కదా, అందులోకి యాడ్ చేసుకోవాలి. తర్వాత జీలకర్రను కూడా యాడ్ చేసుకోవాలి. తర్వాత కరివేపాకు, ఎంత చిటపటలాడిన తర్వాత ఎండుమిర్చిని యాడ్ చేసుకుందాం. ఎండుమిర్చిని యాడ్ చేసిన తర్వాత ఈ విధంగా తిప్పుకోవాలి. తర్వాత బాదం కూడా ఇందులోకి యాడ్ చేసుకోవాలి. బాదం కూడా యాడ్ చేసిన తర్వాత తిప్పిన తర్వాత మనం ముందుగా కట్ చేసుకున్న పచ్చిమిర్చిని ఇందులోకి యాడ్ చేసుకోవాలి. పచ్చిమిర్చి కూడా చిటపటలాడిన తర్వాత ఆనియన్ని ఇందులోకి యాడ్ చేసుకోవాలి. ఆనియన్ కూడా కొద్దిగా ఎర్రగా వేగేంత వరకు మనము ఇలా హై ఫ్లేమ్లో తిప్పుతూ ఉండాలి. వేగేంత వరకు కొద్దిసేపు మూతను ఉంచుకుందాం. 2 మినిట్స్ వేగేంత వరకు మూతను పెట్టుకుందాం. ఈ విధంగా ఎర్రగా వేగిన తర్వాత టమోటాని ఇందులోకి యాడ్ చేసుకోవాలి. టమోటా యాడ్ చేసిన తర్వాత ఈ విధంగా తిప్పుకోవాలి. తర్వాత వెల్లుల్లిని ఇందులో యాడ్ చేసుకోవాలి. వెల్లుల్లి యాడ్ చేసిన తర్వాత ఈ విధంగా అటు ఇటు తిప్పాల. తర్వాత ఈ పల్లీలని ఇందులో యాడ్ చేసుకోవాలి. పల్లీలు యాడ్ చేసిన తర్వాత ఈ విధంగా తిప్పుకోవాలి. తిప్పిన తర్వాత ఒక 2 మినిట్స్ మగ్గేంత వరకు మూతను దీనిపైన ఉంచుకోవాలి. మూత ఓపెన్ చేసి చూద్దాం. కొద్దిగా మగ్గాయి కదా, అటు ఇటు తిప్పిన తర్వాత టేస్ట్కి తగ్గ సాల్ట్ని ఇందులోకి యాడ్ చేసుకోవాలి. మనం ముందుగా కడిగి పెట్టుకున్న కొత్తిమీరని చల్లుకోవాలి. ఇలా చల్లిన తర్వాత మూతను దీనిపైన మూత పెట్టుకోవాలి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.